హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి థర్స్డే రోజు వ్లాగు. సో ఈరోజు వచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను. లేట్ అంటే మరీ లేట్ ఏం లేదులేండి, ఒక 6:20 ఆ టైంకి అట్లా లేచాను అనమాట. ఇంకా లేచి బయట చెత్తలూడ్ చేసి నీళ్ళు చల్లి ముగ్గులు అయితే పెడుతూ ఉన్నాను. అప్పటికే లైట్గా అట్లా ఎండ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ మధ్య 2 డేస్ నుంచి బాగా వర్షాలు పడ్డాయి. ఇంకా ఒక 1 డే నుంచి అంటే నిన్నటి నుంచి వర్షం లేదనమాట ఇక్కడ. సో మనకే ఒక 2 రోజులు వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాంటిది పాపం విజయవాడలో చూసారు కదా, సో ఎంత దారుణంగా తయారైపోయిందంటే పాపం చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. సో ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, విజయవాడకి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం వాళ్ళకంతా కూడా హెల్ప్ చేయండి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. నాకు తెలిసిన ఒక గురువు గారు అయితే ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి. అలాగే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారి దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సో నేను పదే ఈ గురువు గారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని కూడా గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకా బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్లో కొంచెం పని ఉంటే అవన్నీ చూసుకున్నాను. అంటే స్టవ్ అంతా తుడిచేసుకున్నాను, పాలు అవి పెట్టేశాను అనమాట స్టవ్ పైన. ఇంకా ఏమైనా చేయడానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కూరగాయలు తీసుకుందామని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. చూస్తే ఎందుకో ఫ్రిడ్జ్ కొంచెం తుడవాలనిపించింది. అంటే నీట్గానే ఉంది. ఎగ్స్ పెట్టినప్పుడు తర్వాత ఈ వక్కాకు అవి నేను దేవుడికి పెట్టినవి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. వారానికి ఒకసారి అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా ఆయన వెళ్ళినప్పుడు లేదా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి. నాన్న వక్కాకు వేస్తారు కాబట్టి. సో అట్లా కొంచెం మట్టిగా కొత్తిమీర అవి తెచ్చింది అంతా పడి ఉంటే ఇంకొకసారిగా క్లీన్ చేసేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. సో అప్పుడప్పుడు అంటే ఫ్రిడ్జ్ అనేది ఫస్ట్ డీప్ క్లీనింగ్ అనేది మంత్లీ వన్స్ అట్లా చేసేస్తాను. ఆ తర్వాత మంత్ అంతా కూడా అప్పుడప్పుడు ఆ మట్టి ఏదైనా ఉన్నా, డస్ట్ ఉన్నా, తర్వాత వెజిటేబుల్స్ తెచ్చుంటాం కదా, వాటిలో ఏదైనా జిగడు ఉన్నా ఇదంతా కూడా నీట్గా తడిగుడ్డేసుకొని తుడిచేసుకుంటాను. సో ఇంకా అలాగా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ రీసెంట్ వీడియోస్లో కూడా నన్ను కొంతమంది అడిగారు, మీ పూజ రూము మీ హౌస్ చాలా నీట్గా ఉంది, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత నీట్గా అని చెప్పేసి. సో నేను ఏం లేదండి, అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. మామూలుగా ఇప్పుడు ఫెస్టివల్ వస్తే క్లీన్ చేస్తారు కదా, నేను అలా కాదనమాట. ఫెస్టివల్కి డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. మధ్యలో కూడా ఎప్పుడైనా ఎక్కువ మెస్సీగా ఉంది హౌస్ అనుకున్నప్పుడు అప్పుడు కూడా నేను డీప్ క్లీనింగ్ చేసేస్తాను. డీప్ క్లీనింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఫ్రైడేకి ముందు థర్స్డే రోజు అట్లాంటప్పుడు బూజులు దులుపుకోవడం కానీ, ఆ తర్వాత గిన్నెల పైన అంతా కిచెన్లో డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా క్లాత్ వేసి తుడుచుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు నీట్గా ఉంటుందన్నమాట ఇల్లు. అండ్ కిచెన్లో కూడా మీకు చాలా బాగుంది. మా ఇంట్లో కొంచెం ఈ కుక్కర్ విజిల్స్ ఈ ప్రెజర్ అంతా రావడం వల్ల జిగడగా ఉంది. సో మీ ఇల్లు చాలా బాగుందని చెప్పి కూడా ఇంకొకరు అడిగారు, కిచెన్ బాగుందని. సో అదేనండి చెప్తున్నాను కదా, మనకి ఇక్కడ కుక్కర్ కానీ ఏదైనా తిరగబాతలు వేసినప్పుడు కానీ నేను అక్కడ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ ఉంది కదా, అదైతే ఆన్ చేసేసుకుంటాను. సో అది ఆన్ చేసేసుకోవడం వల్ల నాకు ఇంకా పొగంతా ఆవిరంతా కూడా అట్లా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి కిచెన్లో విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం వంట చేసేటప్పుడు. అది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. సో అట్లా ఇంకా నేను విండోస్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటాను. కిచెన్లో వర్క్ అయిపోగానే నీట్గా ఇంకా అంతా కూడా తుడిచేసుకుంటాను అనమాట కిచెన్లో. అంటే మాప్ పెట్టేస్తాను వంట అంతా చేసేసిన తర్వాత. వెంటనే ఇంకా స్టవ్ కడిగేయడము, తర్వాత ఇంకా డైలీ ఇల్లు చెత్తలు ఉడుచుకునేటప్పుడు డస్ట్ ఏదైనా ఉందనుకోండి గిన్నెల పైన, ఇంకా అవంతా కూడా తుడిచేసుకుంటాను అనమాట. సో అట్లా ప్రతిరోజు కానీ వీక్లీ వన్స్ కానీ ఇట్లా చేసుకుంటూ ఉన్నామంటే మాత్రం ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది, ఇబ్బంది ఉండదన్నమాట ఒకసారిగా చేయాలని అయితే. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
ఈరోజు ఏం వంట చేయాలో అస్సలు నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలు రవ్వ ఉప్మా ఇవి ఏం చేసినా తినరు. అందుకని చెప్పి గారెల పిండి అయితే ఉన్నింది. సో అప్పుడప్పుడు ఇట్లా వేసి పెట్టుకుంటూ ఉంటానులేండి ఫ్రిడ్జ్లో. ఒక వారం పాటు వాళ్ళకి నచ్చినప్పుడు వేసిస్తే రెండు రెండు తినేసి అయితే వెళ్తారు. ఇవి నడుముకు కూడా కొంచెం పుష్టి కదా, అందులో ఆడపిల్లలు కాబట్టి కొంచెం నడుముకు పుష్టిగా ఉంటుందని చెప్పేసి అయితే నేను అంటే ఉద్దిపప్పు పిండి వడలే చేస్తూ ఉంటాను. అట్లనే ఈరోజు కూడా ఇంకా వడలు అయితే వేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం బూస్ట్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ వడలు వేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడు టీ వడగట్టే గరిటెతోటి వేసేదాన్ని కదా నేను ఈ వడలు అనేది. కానీ ఇప్పుడైతే నేను చేత్తోనే వేసేస్తున్నాను. సో నాకు బాగా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అంటే ఆయిల్ చూసి కొంచెం భయపడేదాన్ని, కాలిపోయేది నాకు ఎక్కువ కిచెన్లో వంట చేసేటప్పుడు. బట్ ఇప్పుడైతే పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే ఇలాగ మనం ఎలా తిప్పితే అలా వచ్చేస్తాయి. సో చూసారు కదా, నా చేతికి అంటుకోకుండా నీట్గా అయితే వస్తుంది. నేను అక్కడ వాటర్లో చేయొద్దుకుంటూ ఇట్లా వడలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి బంకగా అంటుకునేస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా రావాలంటే మినిమం ఒక 5 to 6 hours అట్లా పప్పు నానబెట్టండి. పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసి సాల్ట్ సోడా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పెట్టేసి 1/2 hour తర్వాత తీసి ఆనియన్స్, పచ్చిమిర్చి, మిరియాలు ఇవన్నీ కూడా కలుపుకొని సాల్ట్ కూడా తగినంత కలుపుకొనేసి ఆ తర్వాత మీరు వడలు వేయండి. చాలా చాలా బాగొస్తాయి. చేతికి కూడా అంటుకోకుండా పిండి అనేది వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడే ఉద్దిపప్పులోకి కొంచెం అంత బియ్యం కూడా వేసుకోండి, కొంచెం అంతా. సో అట్లా ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగొస్తాయన్నమాట, క్రిస్పీగా వడలు కూడాను. సో నేనైతే వేస్తాను, మీరు ఎవరైనా తెలియకపోతే వేసి చూడండి ఒకసారి, చాలా బాగొస్తాయి. అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పెట్టాను. ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ కూడా అయిపోయాయి, ఏమీ లేవు. సరే ఇంకా బీట్రూట్ అయితే ఒక 3 ఉన్నాయన్నమాట. ఇంకా అవి తాలింపు చేసేసి రైస్ పెట్టేసి పెరుగు తెచ్చేసుకుందాంలే అని చెప్పి ఇక్కడ మార్నింగ్ చేసిన వడలు కూడా ఒక 3 మిగిలాయి. సరిపోతుందిలే ఇంకా అడ్జస్ట్ చేసేసుకుందామని చెప్పి అయితే ఇంకా అట్లనే పెట్టేశాను. యాక్చువల్లీ ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్ అనమాట, టీచర్స్ డే రోజు ఈ వీడియో అనమాట. సో టీచర్స్ డే కాబట్టి వాళ్ళకి హాఫ్ డే వరకు సెలబ్రేషన్స్ ఏదో చేసుకుంటారు. అంటే టీచర్స్ డే కాబట్టి కేక్ కట్ చేయడము అలాంటివి ఉంటాయి కదా, సో గిఫ్ట్స్ ఇవ్వడము అట్లా. ఇంకా అవన్నీ చూసుకొని మధ్యాహ్నం 12:30కి వచ్చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా బీట్రూట్ తాలింపు రైస్ చేసేసి ఆ తర్వాత వెళ్ళి స్నానం కూడా చేసుకొని వచ్చేసాను. ఇంకా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లలకైతే లంచ్ పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మాకు వట్టి బీట్రూట్ వద్దు, మేము తినలేమని చెప్పారు. నాకు తెలుసు మా పిల్లలు తినరని, అయినా కూడా నేను చేశాను. సో అవే ఉన్నాయి తప్పదు కాబట్టి ఇంకా సరేలే అని చెప్పి ఆమ్లెట్ అయినా వేసిస్తాను తినండి అని చెప్పాను. ఆ రోజు థర్స్డేనే కాబట్టి ఇంకా తింటాం కదా మేము నాన్ వెజ్ అవి. సరే అని చెప్పి ఇంకా ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఆమ్లెట్స్ వేసేసిన తర్వాత అయితే ఇంకా కూర్చొని తినాలి. నాకు కూడా బాగా ఆకలేస్తుంది, నేను కూడా పొద్దునుంచి ఏం తినలేదు. వడలు చేసి బూస్ట్ కలిపాను కదా, సో వడలు పిల్లలు తినేసి బూస్ట్ తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా జస్ట్ ఒక 2 వడలేమో తిన్నాను అంతే. బాగా ఆకలేసేస్తూ ఉంది నాకు. ఇంకా అసలే ఆమ్లెట్స్ వేస్తూ ఉన్నాను, నోరు ఊరిపోతూ ఉందన్నమాట ఫాస్ట్గా తినాలని చెప్పి. సరే ఇంకా ఆయన కూడా లేట్గా వస్తారు, 12:30 కాబట్టి ఆయన 1:30 2 అట్లా వస్తారు. ఇంకా ఆయన వచ్చే లోపు అంటే లేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కూడా స్కూల్లో 12:30కే తినే అలవాటు కదా పిల్లలకి. అందుకని చెప్పేసి ఇంకా పెట్టాను. ఇంకా నువ్వు కూడా తినే మమ్మీ నాతో పాటునే అంటే సరే అని చెప్పేసి ఇంకా పిల్లలతో పాటు నేను కూడా తినేద్దామని చెప్పి కూర్చున్నాము. చాలా రోజులైందండి ఇట్లా మేము ముగ్గురం కూర్చొని తిని కూడా. ఒక నైట్ అందరం కలిసి తింటాము. మధ్యాహ్నము అంటే డే టైంలో చాలా రోజులు అయిందనమాట కలిసి తినడం అనేది. ఒక సండే రోజు తప్పించి ఇంకెప్పుడు కూడా మేము కలిసి తినమన్నమాట మధ్యాహ్నం టైంలో, పొద్దున్న టైంలో. ఇంకా నైట్ అయితే ఖచ్చితంగా మేము నలుగురమే తింటామన్నమాట. పిల్లలు లేకుండా మేము తినము. వాళ్ళు ట్యూషన్ నుండి ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటలకి తింటాం కలిసి. అట్లా ఇంతకుముందు వెళ్తున్న ట్యూషన్లో అయితే ఒక్కొక్కసారి నైట్ 10 కూడా అయిపోతుంది పిల్లలు రావడానికి. సో అలాంటప్పుడు కూడా మేము వెయిట్ చేసి మా పిల్లలు వచ్చిన తర్వాతే వాళ్ళతో కలిసే తింటామన్నమాట. అది మాకు ఒక సెంటిమెంట్ లాగా మాకు అయిపోయింది. సో మేము వదిలేసి తినేసాం అనుకోండి, పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి కలిసి తినే అలవాటు మాకు. అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనేది అప్పుడప్పుడు ఇట్లా కలిసిమెలిసి తింటూ ఉండడం కూడా ఫ్యామిలీకి మంచిదే, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడాను. ఇంకైతే ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే బీట్రూట్ తాలింపు వేసుకోలేదని చెప్పి నేను అరుస్తూ ఉన్నాను అనమాట కోపంగా. అది కట్ చేసేసానులేండి. ఏమంటే ఏమి తిందు తను అసలు, ఇంకా హెల్త్కి మంచిగా ఉండే ఏవి కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోదనమాట. నేను అంత మంచి ఫుడ్ చేసి పెడతాను, అయినా కూడా తనకు నచ్చిందే తింటుంది, లేదంటే అస్సలు ఇంకా తిందనమాట. అట్లనే ఈరోజు బీట్రూట్ తాలింపు చేశాను కదా, రైస్లో కలుపుకొని తింటుంటే చాలా బాగుంది. అయినా కూడా పెరుగన్నం కలుపుకొని ఆమ్లెట్ నంచుకొని తింటుంది
తింటోంది. సరే అని చెప్పి ఇంకా సెకండ్ టైం అన్నం పెట్టి ఆ ఆమ్లెట్ ఆ బీట్రూట్ తాలింపు పెట్టి తినేదాకా నేను ఒప్పుకోలేదనమాట. అండ్ ఇంకా మేము లంచ్ అవి తినేసిన తర్వాత టౌన్లోకి అయితే వెళ్ళొచ్చాము పిల్లలతో పాటు. వాళ్ళకి కొత్త బట్టలు అయితే తెచ్చున్నాను కదండి వినాయక చవితి కోసం అని చెప్పి. వాటినైతే కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట. పైన వేసే బ్లౌజులు మాత్రం కొంచెం లూజ్ ఉన్నాయి. వాటిని టైలర్ దగ్గర మెజర్మెంట్ ఇచ్చి పట్టించేసి ఆ తర్వాత షాపింగ్ వెళ్ళాం. షాపింగ్ అంటే ఏం లేదులేండి, ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళేసి ఈ బ్యాంగిల్స్, తర్వాత మెహందీ చాలా ఇంపార్టెంట్ కదా ఒక ఫెస్టివల్ అంటే. సో మెహందీ, ఇంకా పిల్లలిద్దరికి బ్యాంగిల్స్, నాకు స్టిక్కర్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఇంకేం షాపింగ్ చేయలేదు. వీటి కోసం వెళ్ళాము. ఇంకా డ్రెస్సులు సైడ్లో పట్టివ్వడానికి వెళ్ళాము అంతే. ఇవి యాక్చువల్లీ ఇంట్లో ఇంకా ఒక సెట్ అయితే ఉంది, అయినా కూడా మళ్ళీ తీసుకుందనమాట ఆ బ్యాంగిల్స్ అయితే. అండ్ పెద్దమ్మాయి అయితే బ్లూ కలర్ తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే ఎత్తుకుంది. మీకు చూపిస్తాను నేను ఇంట్లో ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి. ఫ్యాన్సీ స్టోర్లో కూడా పెద్ద గొడవ చేసేసింది నాతో మా పెద్దమ్మాయి అయితే. అంటే అల్లరనమాట, నాకు కానే కావాలి, నాకు నైల్ పాలిష్ కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి. ఎందుకంటే నాకు ఇంట్లో ఏమున్నాయో తెలుస్తుంది కదా, నేను ఇంట్లో ఉన్నాయి వద్దని చెప్పేది. ఇక్కడ చూడండి ఈ బ్యాంగిల్స్ ఇంట్లో కూడా ఒక సెట్ ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ సేమ్ సెట్ చూడండి ఇప్పుడు కొనుక్కొచ్చిందనమాట. ఇది మా చిన్నమ్మాయికి. సో అట్లా ఇంట్లో ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు డ్రెస్సులకు మ్యాచింగ్ అని చెప్పేసి. ఇంకా నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పింక్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను ఇంతకుముందు చేపించాను, కస్టమైజ్ చేపించాను వేరే వాళ్ళ దగ్గర. అయినా కూడా వాళ్ళకి అవి సరిపోవన్నమాట ఎన్ని ఉన్నా కూడా. ఇవే కాదు ఇంకా మా పెద్దమ్మాయి బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తాను, ఇవి చిన్నమ్మాయి మాత్రమే. సో అట్లా ఇన్ని బ్యాంగిల్స్ పెట్టుకొని కూడాను మళ్ళీ మళ్ళీ షాపింగ్ అండి. ఒక పండుగ వచ్చిందంటే, ఒక ఫంక్షన్ వచ్చిందంటే ఉన్నవే మళ్ళీ కొంటూ ఉంటారనమాట. చాలా చిరాకు తెప్పించేస్తూ ఉంటారు. అసలే ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందిలేండి, ఈ బాధలు అనేది తప్పదు. కాకపోతే ఉన్నవి కూడా మళ్ళీ కొనుక్కోవడం అనేది కోపం వస్తుంది కదా, అట్లా అనమాట. ఇంకా ఈ పింక్ చూడండి ఎన్ని రకాల పింక్ ఉన్నాయో బ్యాంగిల్స్. ఏదో ఒకటి వేసుకొని అడ్జస్ట్ అవుదాంలే అనే ఆలోచనే ఉండదు. ఇవంతా కూడా కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి, ఇవన్నీ ఇంతకుముందు తీసుకున్నవే. అయినా కూడా వాటిని కూడా ఇంకా యూజ్ చేయలేదు. అట్లాంటిది మళ్ళీ కొత్త బ్యాంగిల్స్ అంటే ఇంకా కోపం రాదా చెప్పండి. అట్లా నాకేంటంటే లేనివి కొనుక్కుంటే ప్రాబ్లం లేదు, ఉన్నవి కూడా మళ్ళీ మళ్ళీ అవే డబ్బులు పెట్టి కొంటూ ఉంటే మాత్రం కోపం వస్తూ ఉంటుంది. అసలే ఇంకా తక్కువ ప్రైస్ కూడా కాదు, 100 పైనే ఉంటాయి కదా. ఆ 100 ఉంటే దేనికో ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా అనే ఫీలింగ్ నాది. ఇంకా ఈ ఎల్లో బ్యాంగిల్స్ నావి, వీటిని కూడా దొబ్బేసింది మా అమ్మాయి. తీసి ఇంకా బాక్స్లో వేసి పెట్టేసుకుందనమాట. ఇట్లా చేస్తూ ఉంటారు, అయినా సరిపోవు. మన చీరలు కావాలంటారు, ఈ ఆడపిల్లలు కొంచెం ఎదిగితే చాలు మన చీరలు కావాలంటారు. నాకు ఆ చీర కావాలి, ఈ చీర కావాలి అని అడగడము. డ్రెస్సులు, నాకు ఆ డ్రెస్ ఇచ్చేయి, ఈ డ్రెస్ నీకెందుకు అని అడగడము. ఇంక ఇట్లా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే ఏదో ఒకటి ఉన్నవి కూడా మళ్ళీ తీసుకురావడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్ బాక్సెస్, వీటిలో అంతా కూడా బ్యాంగిల్స్, నైల్ పాలిషెస్, లిప్స్టిక్స్, హెయిర్ బ్యాండ్స్, ఈ క్లిప్స్ ఇవే ఉంటాయి ఇన్ని బాక్సెస్లో కూడా. మీరు ఇంతకుముందు నేను క్లీన్ చేసి పెట్టినప్పుడు చూసారు కదా. సో అస్సలు ఇంకా వింటారు, తలనొప్పి వచ్చేస్తుంది నాకు మా పిల్లలతోటి. అండ్ మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారు ఆడపిల్లలు? కొంచెం నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఆ కామెంట్స్ మా అమ్మాయికి చూపిస్తాను నేను. పెద్దమ్మాయి కొంచెం అల్లరి చేస్తుంది ఇలాంటి వాటిలో, అంటే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటుంది. మా చిన్నమ్మాయి ఏంటంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఏం తీసిచ్చినా కూడా తను సర్లే మమ్మీ ఓకే, నేనేం చెప్తే దానికి అట్లా ఓకే అనేస్తూ ఉంటుంది. ఇంకా అయితే టైలర్ దగ్గర బ్లౌజెస్ ఇచ్చేసి వచ్చానని చెప్పాను కదా, వీటికి సంబంధించినవి. సరే అని చెప్పి అవైతే రేపు ఇస్తామని చెప్పారు. సరే ఇంకా ఇవైతే ఎత్తి పెడుతూ ఉన్నాను బ్యాగ్లో. కొంచెం అంటే పిల్లలు సన్నగా ఉంటారు కదా, అవేమో కొంచెం పెద్ద సైజ్ తెస్తాను నేను. మరీ టైట్గా తీసుకున్నాం అనుకోండి బట్టలు, అవి 1 ఇయర్కి అంతా మళ్ళీ టైట్ అయిపోతాయి, లేదంటే ఎగబడిపోతాయి, మళ్ళీ వీళ్ళు వేసుకోవడానికి కూడా వేస్ట్ అయిపోతాయి అవి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తెచ్చినా కొంచెం పెద్ద సైజే తెస్తానమాట. అట్లా పెద్ద సైజ్ తెచ్చి టైలర్ దగ్గర అట్లా ఆల్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటాను. మళ్ళీ కొంచెం ఒకవేళ టైట్ అయ్యాయి అనుకోండి, అవన్నీ కూడా విప్పేసుకుంటాను అనమాట ఆ కుట్లు. సో అట్లయితే ఇంకా ఇద్దరివి బ్లౌజులు అక్కడ ఉన్నాయి, ఈ పావడాలు మాత్రం ఇంకా ఎత్తిపెట్టేశాను. సో ఇవంతా కూడా సర్ది పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో అట్లా వినాయక చవితి వచ్చింది, ఇంత షాపింగ్ ఇంత అయ్యిందనమాట. పండుగ వస్తుందంటే మాత్రం భయం వేస్తుంది నాకు. ఏ పండుగ వచ్చినా షాపింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే, మా పిల్లలు అస్సలు ఊరుకోరు. ఇంకా అందులోనూ ఒక ఆడపిల్ల అయితే ఎలాగైనా చేయొచ్చు, కానీ మా ఇంట్లో లెక్కకి ముగ్గురం కదా మేము లేడీస్, మా ముగ్గురికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి ఇంకా ఒక ఫెస్టివల్ వస్తే మా ఆయనకి మోత మోగిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్, share, subscribe and comment. Thank you friends. Bye bye. Take care.